చంద్రబాబు నాయుడు గారు నిన్న రాత్రి 8:30 ఆ సమయంలో అంటే జూలై 28, 2026 రాత్రి 8:30 గంటలకి తెలుగులో ఉన్న న్యూస్ ఛానల్స్ కనీసం 6 ఛానల్స్లో అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు, గుంటూరు, విజయవాడని కూడా కలిపి చూడాలి, రాజధాని ప్రాంతంలోని నిర్మాణాల్లో వేగం పెరగాలి, నేనే ఇకపై స్వయంగా పరిశీలిస్తా వాటి పురోగతిని అన్నట్లుగా బ్రేకింగ్లు వేశారు. మరి తర్వాత ఈరోజు అంటే జూలై 29, 2026 నా దినపత్రికలలో చూస్తే ఎక్కడ ఆ హెడ్డింగ్తో కానీ అంత పెద్ద మాటతో కానీ వార్త రాల. బట్ ఈ దినంలో అంటే ఈ దినపత్రికలో మాత్రం ఏమని వచ్చిందయ్యా అంటే, పనులు బాగా చేస్తే పిలిచి కాఫీ ఇస్తాం అనే హెడ్డింగ్ పెట్టేసి ఒక వార్త ఉంది. అందులో ఒక చోట 29 గ్రామాలే కాదు, విజయవాడ, గుంటూరును కూడా కలిపి చూడాలి, ఆ దిశగా మౌలిక వసతుల ప్రాజెక్టులని వేగం పెంచాలి, ఏర్పాటు చేయండి, ఈ నిర్మాణాలకి ఆర్థికంగా కష్టం కలగకుండా మేము నిధులు విడుదల చేస్తున్నప్పుడు ఎందుకు జాప్యం జరుగుతుంది అన్న కోణంలో వార్త రాశారు. అంటే ఒక ప్రముఖమైనటువంటి విషయాన్ని ఆయన అనడము, అంటే ఎక్కువ బ్రేకింగ్ రూపంలో వచ్చినటువంటి వార్తకి అదే వార్తాపత్రికలు అంటే ఆ ఛానళ్ళ తాలూకు అనుబంధ వార్తా పత్రికలలో మాత్రం ఎందుకు కనపడలేదు? అసలు ఆ మాట అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మావిగన్ అనే ఒక పేరుతో ఒక ప్రతిపాదిత ప్రాంతాన్ని కనుక మనం నోటిఫై చేస్తే రాజధానిగా చక్కగా ఉంటుంది, జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది, మౌలిక వసతుల కల్పన ప్రత్యేకంగా ఉండదు, రాజధానికి అంతా ఒక హైవే పక్కనే రాజధాని నగరం నగరం ఉన్నట్లుగా ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని ఎగతాళి చేస్తూనే ఉంటారు. అయితే ఒకవైపు ఎగతాళి చేస్తూనే ఇంకొకటి వైపు అనుమానం ఉంది అని చాలామంది నిన్న మొన్నటిదాకా చెప్పేవాళ్ళు. భయం మొదలైంది టీడీపీ సర్కారులో, అందుకే జనంలోకి మావిగన్ ప్రతిపాదన బలంగా చొచ్చుకుపోయింది, అందుకనే ఇలా మాట్లాడుతున్నారని కొన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడారు. నేను దానిని నమ్మలేదు. ఇప్పటికీ కూడా ఆ యొక్క ప్రచారం మీద నాకు పెద్దగా నమ్మకం అయితే లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట ప్రత్యేకంగా ఆ మాట ఎందుకు రావాలి? ఇప్పుడు సిఆర్డిఏ మ్యాప్లోనే ఉన్నది అని ప్రొఫెసర్ పట్టాభిరామ్ గారు చెప్పినప్పుడు దానిలో ఉన్నదే అని చెప్పాడు, క్రెడిట్ చోరీ అంటూ నానా హంగామా చేసి మళ్ళీ తర్వాత అదే ప్రతిపాదనని ఎగతాళి చేయటం. ఇప్పుడు ఆ పేరు పెట్టడాన్ని ఎగతాళి చేస్తే చేయొచ్చు, కానీ ఈ ప్రాంతం అంతా విస్తరించవచ్చు. ఇక్కడే అమరావతి కాదు, అమరావతి అంటే ఇదంతా కూడా రీజియనే, మన హైదరాబాదే, మన అమరావతి లాగా హైదరాబాద్ లానే అమరావతి కూడా అని చెప్పొచ్చు అని నేను అప్పుడు ఒక ఊహామాత్రంగా ఒక మాట చెప్పాను. అవును, ఎట్లా చేస్తారు, అది ఎట్లా చేస్తారని చేయడం అంటే కొత్తగా కట్టడం కాదు, నోటిఫై చేయటం. ఇప్పుడు సిఆర్డిఏ పరిధి ఇది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా నోటిఫై చేసింది కదా, ఆ పరిధిని పెంచవచ్చు కదా మార్చకపోయినా. అంటే చేర్పు అనుకోండి, ఇది మార్పు కాదు, చేర్పు అనుకోండి. అదే కదా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తుంది, దాన్ని కూడా చూడండి అంటే. అది సోషల్ మీడియాలో కానీ నాకు తెలిసి 2 పెద్ద ఛానళ్ళు ఉన్నాయి. ఆ 2 ఛానళ్ళు హోరెత్తిచ్చేస్తాయి ఈ విషయాన్ని. చంద్రబాబు నాయుడు గారే మావిగన్ ప్రతిపాదనకి పరోక్షంగా మద్దతు ఇచ్చారు, పరోక్షంగా బలం పలికారు అని ఈ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చాలా తెలివిగా పనిచేస్తాయి. ఈ మాత్రం తెలివిడి జ్ఞానం సాక్షికి ఉండదు, ఎప్పుడూ ఉండదు. మన వాడెవడో పరిగెత్తుకుంటూ వచ్చి ప్రతి ఓడు సాక్షికి సలహాలు ఇస్తారు అనుకుంటూ ఒకడు వచ్చాడు కామెంట్ పెట్టాడు. సాక్షి పనితీరు చూస్తే ఎవడైనా ఎత్తాడు సలహా. అర్థమైందా? గొట్టం గోవిందు నీకే చెప్తున్నా, ఎవడైనా ఇస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నోటేమంటే అలాంటి మాట వచ్చి సాక్షి ఛానల్ అధినేత తాలూకు ప్రతిపాదన అలానే ఉన్నప్పుడు ఎవడైనా బుర్రున్నాడు, మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, తలకాయ లోపల గుజ్జున్నాడు, ఎవడైనా జగన్ ప్రతిపాదననే జై కొట్టిన చంద్రబాబు అని చెప్పి ఇలా ఎలివేషన్ వేస్తాడు. జీతం తీసుకునేది వాళ్ళు అందుకే అక్కడ. ఏంటి అది చెయ్యకుండా ఇతర ఛానళ్ళు చేసిన తర్వాత నింపాదిగా నిద్రలేచి వీళ్ళందరూ ఏం చేస్తుంటారు? లంచ్ టైంలో ఏం చేస్తుంటారు ఈ ఎంప్లాయీస్ అందరూ? చాలామంది దాంట్లో సాక్షిలో పనిచేసేవాళ్ళే.
చెప్పండి, మాట్లాడుకుంటారా లేదా వార్తల గురించి? ప్రతి వాడు న్యూస్లోనే ఉంటాడు, ప్రతి వాడు వార్తల గురించి మాట్లాడతాడు. మళ్ళీ మన యజమానికి అవసరమైన వార్తను మాత్రం మనం వేయం. ఇప్పుడు చెప్పండి, సలహా ఇయ్యాలా వద్దా? నేను చెప్తున్నాను కదరా, 2.5 ఏళ్ళు అయిందిరా. 2024 ఫిబ్రవరిలో రా హిందుస్థాన్ యూనివర్కి సంబంధించిన పామాయిల్ ప్రాజెక్ట్ రా వచ్చిందిరా, పెడతామని పెట్టుబడి. ఎంతో తెలుసారా అది? గోద్రేజ్ మొన్న ఈ మధ్య ఇక్కడ పెడితే రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఎలివేషన్ ఇచ్చారు కదా దాన్ని. కొన్ని వేల కోట్ల పెట్టుబడులు రా. ఎవడైనా దాన్ని ఎలివేట్ చేస్తాడా, చేయడారా? అది ఆ న్యూస్ 3వ రోజు కూడా వేయలేదు రా సాక్షిలో. అప్పుడు ఇంకా ప్రభుత్వంలోనే ఉంది. మేము ఉప్పు కూడా ఇచ్చాం, అంటే సాయం చేసాం, ఇదిగో ఈ వార్త వచ్చింది చూడండి అని. మనకంత తీరిక ఉండదుగా. మరి ఏమంటారా సలహా ఇవ్వక? అది టీడీపీకి సంబంధించిన ఇలాంటి సమాచారము ఉంటే, అప్పుడు టీడీపీ సర్కారు ఉంటే ఎలా ఉండేది? ఇవి కొడుతున్న పెట్టుబడులు, చంద్రబాబు విజన్కి జోహార్ అంటున్నటువంటి పెట్టుబడి సంస్థలు అంటే అసేవే కాదా? ఇదేరా తేడా. ఇందుకేరా సలహా ఇవ్వాలనేది. మన బుర్రకి అది ఎక్కదు. మన బతుక్కి 4 లైన్లు సరిగ్గా రాయటమో చేత కాదు. భజన చేసుకుంటే బతకటమే వచ్చిన వాడికి అవతలోడు చెప్పేది ఇలానే ఉంటుంది. ప్రతి ఓడు సలహా ఇస్తుంది, ప్రతి ఓడు కామెంట్ పెట్టట్లేదు కదా. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట ఎందుకు అన్నారు అన్నదానని వీళ్ళు ఎందుకు హెడ్లైన్స్లో పెట్టలేదు? 2 కారణాలు. ఒకటి, దీన్ని పట్టుకొని వారి ప్రత్యర్థి మీడియా రెచ్చిపోకుండా ఉండటానికి. 2వది, డౌన్ గ్రేడ్ చేయటానికి వీలైనంత వరకు. ఇది మనం ఎలా సంకేతాలు పంపించాలో ఆ మాధ్యమాల ద్వారా పంపించవచ్చు. బట్ ఇక్కడ మాత్రం మనం అంటే సాక్ష్యంగా పనికి వచ్చే ప్రింట్ దగ్గరకు వచ్చేసి ఇది కాదు, మనం అలా పంపిస్తాం, ఇలా మాత్రం అయ్యాము. రేపొద్దున ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఇది వక్రీకరించారు ఆయన మాటలను కూడా చెప్పడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుంటారు. దీనినే పాత్రికేయం అంటారన్నమాట చాలామంది. మరి ఈ పాత్రికేయులు విలువలు, ప్రమాణాలు, విశ్వసనీయత గురించి చెప్తారు. మనం వినేసేస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకన్నారు? ఎందుకంటే గుంటూరు కానీ విజయవాడ కానీ ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆర్థికంగా చాలా బలపడిన నగరాలు, చాలా వృద్ధి చెందిన నగరాలు. వాటి మధ్య కనెక్టివిటీ అనేది చాలా ఏర్పడింది. ఇప్పటికే రాబోయే రోజుల్లో ఇంకా ఏర్పడుతుంది. దీనిని కాదని లోపల ఉన్న 29 గ్రామాల మధ్య సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆ భవనాలు, ఆ నవనగరాలు వీటినే అమరావతిగా గుర్తించే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే దానిని కూడా కలపకపోతే ఇక్కడ వాల్యూ పెరగదు. అది కూడా ఇక్కడికి దగ్గరే అని తెలియని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం. బయట నుంచి ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే ఈ రోజున ఇప్పుడు భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తున్నారు. వైజాగ్ వెళ్ళాలంటే వైజాగ్ వెళ్ళాలి వాళ్ళు కాస్త ఇప్పుడు భోగాపురంలో దిగి భోగాపురం నుంచి వైజాగ్ వెళ్ళాలి. ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు వైజాగ్. సో భోగాపురం నుంచి వైజాగ్కి ఎంత దూరం ఉంటుంది? దానికన్నా వీళ్ళు చెప్తున్న 29 గ్రామాలు ఉన్నాయే, దానికి గుంటూరు విజయవాడ గట్టిగా మాట్లాడితే దాన్ని కూతవేటు దూరం అనవచ్చు. ఒక పెద్ద సైరన్ వేసామంటే 15 కిలోమీటర్ల అవతల కూడా వినపడుతుంది కదా, అంత దగ్గర. మరి అవన్నీ ఒకటి కాదని ఎలా అంటారు? నిన్న మొన్నటి దాకా ప్రతిపాదిత CRDAలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆ మ్యాప్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ చెప్పిన ఓరల్ డైరెక్షన్స్, మౌఖిక ఆదేశాల ప్రకారం ఇకపై అది కూడా రాజధాని. వీళ్ళు ఆ మ్యాప్లో లేనంత మాత్రాన రాజధాని కాకుండా పోద్దా? ఒకవేళ కాకుండా పోయిందనుకోండి, ఈ రేటు తగ్గిందే అనుకోండి. తగ్గటం అంటే ఇంకా తగ్గటం కాదు, వాటితో పాటు పెరగలేదనుకోండి. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు చెప్తే గ్రామాల కన్నా కూడా ఇక్కడే రేట్ ఎక్కువ, విపరీతమైన రేటు. అసలు ఆర్థిక రాజధానిగా ఎదిగే అవకాశాలు ఉన్న నగరం విజయవాడ. ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, ఎన్ని నగరాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అందుకే కదా ఈవెన్ విత్ హైదరాబాద్ లేకపోయినా, అలాంటి పెద్ద నగరాలు లేకపోయినా GSDPలో పోటీ పడేది తెలంగాణతో పాటు. ఒకసారి ఆ